సో, ఇందాక మీరన్నట్టుగా షుగర్ పేషెంట్స్ గానీ, హార్ట్ పేషెంట్స్ గానీ, క్యాన్సర్ పేషెంట్స్ గానీ, అంటే లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ జేఎన్-1 ఏదైతే కోవిడ్ ఉందో దానివల్ల ఏమన్నా ఎక్కువ డిఫెక్ట్ ఏమన్నా వచ్చే ప్రమాదం ఉందా? అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికైతే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయో అండి, వాళ్ళకి ఈ కోవిడ్ జేఎన్-1 వేరియంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో సందేహమే లేదు. ఎవరెవరు ఉంటారు అంటే దాంట్లో షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ గానీ, హార్ట్ డిసీజ్ గానీ, లివర్ డిసీజ్ గానీ ఉన్నవాళ్ళు, లంగ్ డిసీజ్ అంటే సిఓపిడి గానీ, ఆస్థమా గానీ, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్డి అంటాము వాళ్ళు గానీ, ఎవరైనా క్యాన్సర్ ఆల్రెడీ డయాగ్నోస్ అయింది, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కీమోథెరపీ వాడుతున్నారు, అలాంటి వాళ్ళు గానీ, ఇంకా ఏదైనా ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ అంటే మీరు వీక్‌గా ఉన్నారు, లాట్ ఆఫ్ స్ట్రెస్‌లో ఉన్నారు, ఒబెసిటీ వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మిగతా జనరల్ పాపులేషన్‌తో కంపేర్ చేస్తే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎవరిలో ఎక్కువ ఉంటుంది? చిల్డ్రన్. లెస్ దెన్ 5 ఇయర్స్ కానీ, లెస్ దెన్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్ మోర్ దెన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఈ ఇద్దరి పాపులేషన్‌కి కూడా వచ్చే అవకాశం కోవిడ్ జన్మని ఇన్ఫెక్ట్ అవ్వడం గానీ, సింప్టమ్స్ ఎక్కువ కనపడటం గానీ, ఇబ్బంది ఎక్కువయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో, డాక్టర్ గారు ఇమ్యూనిటీ ఉంటది గదా! అదే మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ కోవిడ్ నుండి ప్రొటెక్షన్ ఎక్కువగా తీసుకునేది అట్లాగా ఏమన్నా ఉంటదా? ఇమ్యూనిటీ ఉంటే మీకేదంటే దానికి ఒక డెఫినేషన్ అంటూ లేదండి. ఇమ్యూనిటీ అనేది ఎవరికైతే యాక్టివ్ హెల్తీగా ఉంటారో, రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయో అంటే షుగర్ గానీ, బీపీ లేకుండా ఉంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇమ్యూనిటీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి స్ట్రాంగ్‌గానే ఉంటుందండి. ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్స్ బిట్వీన్ 18-60 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళలో. ఇలా ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ జేఎన్-1 అనేది మీకు వచ్చే అవకాశం తక్కువ. అంటే రాకూడదని కాదు, వచ్చే అవకాశం తక్కువ. వచ్చినా కూడా సింపుల్ సింప్టమ్స్ అంటే మీకు దగ్గు, జలుబు వచ్చి వెంటనే వెళ్ళే అవకాశం ఉంటుంది. కంపేర్ చేస్తే ఎవరితో కంపేర్ చేస్తే చిల్డ్రన్‌తో గానీ, ఏజ్ మోర్ దెన్ 60 ఇయర్స్‌తో వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు సింపుల్ సింప్టమ్స్ వచ్చి వెంటనే తగ్గిపోయే అవకాశం ఎక్కువ. అయితే డాక్టర్ గారు ఇంకోటేంటంటే ఇది జేఎన్-1 అన్నారు గదా! ఇప్పుడు కోవిడ్ అది. సో, అది ఎలా ప్రభావం చూపిస్తుందంటారు? ఒక మనిషి బాడీ పైన ఎలా ప్రభావం చూపిస్తుంది? ఏ కోవిడ్ వేరియంట్ అయినా సరే మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందండి. అది లంగ్ మీద మెయిన్‌గా యాక్ట్ చేస్తుంది. బ్లడ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అబ్డోమెన్ పొట్ట మీద ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. కొన్ని కండిషన్స్‌లో హార్ట్‌కి గానీ, బ్రెయిన్‌కి కానీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా రెస్పిరేటరీ సింప్టమ్స్ లంగ్ మీద ఇన్ఫెక్షన్. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ వైరస్ అనేది గాలిలోనే స్ప్రెడ్ అవుతాయి. అంటే ఏరోజాల్ స్ప్రెడ్ అంటాం. పర్సన్ టు పర్సన్ గానీ, కాంటాక్ట్ సర్ఫేస్ టు పర్సన్ గానీ స్ప్రెడ్ అవుతాయి. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఫస్ట్ మీకు ల్యాండ్ అయ్యేది లంగ్స్‌లో గానీ, అప్పర్ ఎయిర్‌వేలో గానీ ల్యాండ్ అవుతుంది. కాబట్టి సింప్టమ్స్ అన్నీ కూడా లంగ్ రిలేటెడ్ గానీ, అప్పర్ ఎయిర్‌వేలో ఉంటాయి. సింప్టమ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాంటి సింప్టమ్స్ రావచ్చు. అబ్డోమెన్‌లో గనక అయితే మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుందండి.